అమరావతి రాజధానిగా ఉభయ సభలు ఆమోదాన్ని తెలపడంతో ఆ ప్రాంత రైతులు మహిళలు కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ భారీ పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఏ క్రమంలో పాదయాత్రగా వస్తున్న రైతులకు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ స్వాగతం పలికారు. అమరావతి రైతుల త్యాగం వృధా పోలేదని, అమ్మవారి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం అమరావతి అధికారికంగా రాజధాని అయింది. ఇటీవల దీనికి సంబంధించి కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అమరావతి ప్రాంత మహిళలందరూ కూడా పాదయాత్రగా వచ్చి కనకదుర్గమ్మకు తమ మొక్కుబడి చెల్లించుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. చెప్పండి అమ్మ, ఈరోజు అమ్మవారి గుడికి ఎందుకు వచ్చారు? జై అమరావతి, జై కనకదుర్గమ్మ తల్లి. ఈరోజు అమరావతి యొక్క చట్టబద్ధతను లోక్సభ రాజ్యసభలో యొక్క బిల్లు పాస్ చేసినందుకు అమ్మవారిని మేము 7 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడి చాలా కేసులు విని తన్నులు తిని ఆ రోజు మా మొక్కు సగంలో కొంతమంది వెనక్కి వెళ్ళిపోయాము. ఈరోజు దాన్ని కంటిన్యూగా ఆ మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు చాలా సంతోషంగా అందరం కలిసి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులతో అమరావతి ఇంకా అభివృద్ధి చెంది దినదిన అభివృద్ధి చెంది దేశంలో మొదటి స్థానంలో అమరావతిని నిలపమని చెప్పి అమ్మవారిని మొక్కోవడం కోసమే వచ్చాము. జై భవాని, జై జై భవాని. చెప్పండి అమ్మ, ఎలా ఉంది అమరావతి ఎట్టకేలకు అధికారికంగా మనకు వచ్చింది? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. వాళ్ళైతే మాకు చాలా సంతోషం అనిపించిందండి. 28 రోజే మాకు చాలా ఆనందపడిపోయాం. అసలు అయిపోయినట్టే అనుకున్నాము. అట్లాగే పార్లమెంట్లో కానీ మరి రాజ్యసభలో కానీ అది ఆమోద ముద్ర వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి మాకు ఏ రాష్ట్రానికి లేని ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఉంది. మరి గత ప్రభుత్వం చేసిన నేరాలకి ఘోరాలకి అలాంటి వాటికి కూడా మేమందరం ఉండామని ప్రతి వాళ్ళు ఎన్డీఏ కూటమిలో లేని ప్రతి పార్టీ, ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ పాదాభివందనాలండి అమరావతి తరపు. ఎందుకంటే అంత అనిపించింది మా బాధలు గత సంవత్సరంలో, గత 5 ఏళ్ళు. ఇప్పుడే చాలా సంతోషం అనిపించింది. అట్లాగే అమ్మవారి దగ్గర రావడానికి కూడా మాకు ఎన్ని ఆంక్షలు గత ప్రభుత్వంలో, ఇప్పుడు చక్కగా అమ్మవారి దగ్గరకు వచ్చి ధన్యవాదాలు తెలుపుకుందామని వచ్చి ఆమోద ముద్ర పడినందుకు అమరావతికి ఇవాళ. అట్లాగే చంద్రబాబు గారికి కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ మహిళగా, అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ మహిళగా. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక రాజధాని లేదు, ఇప్పుడు రాజధాని వచ్చింది కనుక మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. చెప్పండి, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ముందుగా అమరావతి రైతులందరి తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ముందుగా మెయిన్గా చెప్పాలంటే షరీఫ్ గారికి, అట్లాగే సుజనా చౌదరి గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే వీళ్ళందరూ వెనకుండి నడపబట్టే మేము ఈరోజు ఇలా ఉన్నాము. దానికే ఈరోజు చట్టబద్ధత కల్పించినందుకు మేము అమ్మవారిని మా సంతోషాన్ని పంచుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. గతంలో మేము చూసాం మా బాధలు ఏదైనా సరే, మేము ఇప్పుడు ఏదైనా ఇంట్లో మనకు ఆనందం వచ్చిందంటే అమ్మకి చెప్పుకుంటామండి. అట్లాగే మాకు గతంలో ఎన్నో బాధలు ఉండేయనేసి అమ్మవారికి మొరపెట్టుకుందామని వస్తుంటే అప్పుడు గత ప్రభుత్వం అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా లేనికుండా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి అండి. ఒకసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రైతులు ఏకైక రాజధానిగా అన్నప్పుడు మేము దర్శించుకొని మొక్కు తీర్చుకున్నాము. ఇప్పుడు చట్టబద్ధత కల్పించినందుకు కూటమి ప్రభుత్వం మేము ఇప్పుడు సంతోషాన్ని ఇక్కడ అమ్మవారికి పంచుకోవడానికి మేము వచ్చామండి. సో అందరికీ ధన్యవాదాలు. ఎవరెవరైతే అమరావతిని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, అమరావతి రైతులందరి తరపు నుంచి పాదాభివందనాలు చేసుకుంటున్నామండి. చెప్పండి, ఎలా ఉంది? మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందండి. 2015లోనే అమరావతి అని చెప్పి అన్నారు, కానీ అప్పటి నుంచి 12 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు మా మహిళా తల్లుల దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఈ తరంలోనే మేము రాజధాని చూస్తామని అనుకుంటున్నాం. మా తరం, పిల్లల తరం కూడా బాగుండాలి, మా మహిళా తల్లులు ఆరోగ్యాలుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నామండి. చెప్పండి అమ్మ, ఎట్టకేలకు అమరావతికి చట్టబద్ధత కూడా వచ్చింది. చట్టబద్ధత దేవుని దయ వల్ల చట్టబద్ధత వచ్చిందండి. మాకు అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా అవమానాలు చేశారు గత ప్రభుత్వం. అందుకని ఇప్పుడు చట్టబద్ధత వచ్చిందని చెప్పి మేము మా మొక్కులు తీర్చుకోవాలని వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మాకు రాకుండా అమ్మవారి చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం. అంటే మొట్టమొదటి చూసుకుంటే అమరావతి మహిళలు ఏదైతే తాము చేసిన ఉద్యమం ఏదైతే ఉందో ఈ రోజు దానికి ఫలించిన ఈ నేపథ్యంలోనే అమ్మవారికి తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉందని అంటున్నాం. కెమెరా పర్సన్ అలోక్ శ్యామ్, హెచ్ఎం టీవీ.